పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే సంచలనం, సినిమా తీయకపోతే సంచలనం. ఆయన సినిమా బ్లాక్ బస్టర్ చేయడానికి బ్లాక్ మార్కెట్ చేస్తే సంచలనం, బ్లాక్ మార్కెట్ చేయకుండా ప్రభుత్వం నిబంధనలు పెడితే అది కూడా సంచలనం. ఇక ఈయన పవన్ కళ్యాణ్ తాజాగా పిఠాపురంలో తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ప్రచారంలోకి దిగాడు. 2-3 రోజులు అక్కడే ప్రచారం చేస్తాడు. రోజుకో స్టేట్మెంట్ చూసి మనకి వినోదం తప్పకుండా కల్పిస్తాడు. ఆయన తాజాగా వేసిన స్టేట్మెంట్ ఏంటంటే, వైసీపీ ఫ్యాన్ కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. ఇప్పుడు ఆ గాలి తీవ్రతకే నువ్వు భయపడుతుంటే, నిజంగా గాలి స్పీడ్ పెరిగితే ఇంకేం, ఫ్యాన్ స్పీడ్ పెంచితే ఇంకేమైపోతావో అనే భయం కలుగుతుంది. ఇప్పటికే ఆయన విజయం మీద అనుమానాలు వచ్చేసాయి. అందువల్లనే గొంతు పెంచి గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నాడో చూద్దాం. వైకాపా ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. ఆ పార్టీని నమ్మొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారట. 25 భవిష్యత్తు కావాలా, 5,000 జీతం కావాలా, ప్రజలే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. 5,000 జీతం గురించి ఎవరు మాట్లాడారు అంటే, ఆయన వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతున్నాడా? వాలంటీర్ల గురించి పిచ్చి స్టేట్మెంట్, హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడాడు కదా, ఆయన మైండ్ లో అది ఉన్నట్టుంది. అందువల్లనే ఈ వాలంటీర్లు అందరూ కలిసి తను ఓడిస్తారన్న భయం ఆయనకి, అదే వానరసేన మాదిరిగా వాళ్ళు ఓడిస్తారు అన్న భయం ఆయన బాగా పట్టుకుని వస్తుంది. 5,000 జీతం, 5,000 జీతం గురించి మాట్లాడుతూ ప్రజలు నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. 10 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టిన వైకాపా, 5 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టిన వైకాపా కావాలా, మీకోసం నిలబడే కూటమి కావాలా తెలుసుకోవాలని కోరారు. 5 ఏళ్ళు ఏమి ఇబ్బంది పెట్టింది, ఎవరిని ఇబ్బంది పెట్టింది? చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ చాలా ఇబ్బంది పెట్టింది. వాళ్ళని రాజకీయంగా ఎదగకుండా కట్టడి చేసింది. అందువల్లనే ఇబ్బంది ఫీల్ అవుతున్నారా? ప్రజలకు సంక్షేమాన్ని అందించింది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అలా సంతోషంగా ఉండటము చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి అస్సలే ఇష్టం లేదు. నన్ను 10 ఏళ్లుగా చూస్తున్నారు, ఓడిపోతే ఎవరైనా ఇంట్లో కూర్చుంటారు. నిజానికి నిన్ను 2008 నుంచి చూస్తూనే ఉన్నారు. నీ నువ్వు వేసే వేషాలు, నోటికి అదుపు లేకుండా మాట్లాడే మాటలు, నీ గెస్చర్స్ అంటే చేష్టలు, లేకపోతే నాటకీయత, సినిమాకి జీవితానికి తేడా తెలియకుండా వ్యవహరించడము, గౌరవనీయులైన వ్యక్తులను, అధికారంలో ఉన్నవారిని, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని అగౌరవపరచటము, సభ్య సమాజం తల వంచుకునే భాష మాట్లాడటం, ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఓడిపోతే ఎవరైనా ఇంట్లో కూర్చుంటారు, వేరెవరైనా పార్టీ మార్చేస్తారు. నీకు పార్టీ మారటానికి నిన్ను ఎవరు చేర్చుకునేవాడు ఎవరున్నారు? నిన్ను చంద్రబాబు చేర్చుకోడు, బీజేపీ చేర్చుకుంటే చేర్చుకోవచ్చు. అలాగే వైసీపీలో నువ్వు ఎలాగో చేరవు. మరి ఎవరైనా పార్టీ మార్చేస్తారు. జగన్ చెల్లెలు షర్మిల కూడా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అంటే ఆ కాంగ్రెస్ లోంచి వచ్చే పిల్లకాయలు వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ లో చేరింది. దానికి దీనికి నీ నీ భవిష్యత్తుకి షర్మిలకి ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు కూడా పార్టీని నిలబెట్టుకోలేక కలిపేసింది. నేను మాత్రం పార్టీని నిలబెట్టుకున్నానని చెప్పుకున్నావా? నీ పార్టీ ఏం జరుగుతున్నది? నీ పార్టీలో నువ్వేమన్నా ఎమ్మెల్యే కాలేకపోయావు. 10-15 సంవత్సరాలుగా రాజకీయాలు నిర్వహిస్తున్నావు. నీతో పార్టీ పట్టిన జగన్మోహన్ రెడ్డి ఒకసారి 67 ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానాలు నెగ్గాడు. ఇంకోసారి 151 స్థానాలతో చరిత్ర సృష్టించాడు. నీతో పార్టీ పెట్టిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో 3 సార్లు నెగ్గాడు. గుజరాత్ లో 14-15% ఓట్లు తెచ్చుకున్నాడు. పంజాబ్ లో అధికారంలోకి వచ్చాడు. రేపు హర్యానాలో కూడా చాలా బలంగా ఉన్నాడు. ఆయన మీద అక్కస్తోటి ఆయన లిక్కర్ కుంభకోణము అది ఇది అని చేస్తున్నా, అదే ఒక డిఫరెంట్ స్టోరీ. మరి మీరేం సాధించారు అంటే, ఉన్న ఒక ఎమ్మెల్యేని నెగ్గించుకున్నారు. ఆ ఎమ్మెల్యే కూడా మీ పుణ్యంతో నెగ్గలేదు, ఆయన అదృష్టం కలిసి వచ్చి నెగ్గాడు. ఆయన వెంటనే పార్టీని మార్చేసి జగన్మోహన్ రెడ్డి పంచన చేరాడు. పార్టీలో చేరలేదు కానీ పంచన చేరాడు. ఆ విషయం మీకు తెలుసు. అంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కాపాడుకోలేనంత నైపుణ్యం నీలో ఉన్నందుకు నువ్వు సిగ్గుపడాలి. అంతేగాని నేనేదో 10 సంవత్సరాలుగా పార్టీ మారకుండా నిలబడ్డాను, పార్టీని నిర్మించుకోలేకపోయావు. నీకు 24 స్థానాలు ఇస్తే వాటిని సరైన అభ్యర్థులను నియమించుకోలేకపోయావు, నిర్ణయించుకోలేకపోయావు. అంత అవుట్ సోర్సింగ్ లాగా ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని, లేకపోతే టీడీపీ వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళని, చంద్రబాబు రికమెండ్ చేసిన వాళ్ళని నియమించుకునే దుస్థితిలో ఉన్నావు. అయినా కానీ నేనేంటో అది పొడిచా ఇది పొడిచానని పవన్ కళ్యాణ్ అంటే ప్రజలు నవ్వుకుంటారు తప్ప ప్రజలు మీ మీద గౌరవాన్ని ఏం పెంచుకోరు.
మీ వెన్నంటి నడవటానికే నేను పార్టీలో నిలబడి ఉన్నాం, పార్టీ నిలబడి ఉన్నాం. ఎవరి వెన్నంటి నీ మద్దతుని ఎవ్వరూ కోరటం లేదు. నీలాంటి నాయకుడిని అసలు ప్రజలు కోరటం లేదు కాబట్టి 6% తోటి సరిపెట్టారు, ఓట్లు సరిపెట్టారు. మీ నాన్నగారికి అయితే 18% ఓట్లు ఇచ్చారు, 18 మంది ఎమ్మెల్యేలు నెగ్గించారు. నువ్వు అందుకు కూడా పనికిరావనే విషయం ప్రజలకు బాగా అర్థమైంది. నువ్వు ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడల్లా నీ ఓట్ల శాతం తగ్గిపోతున్నది, నీ ఇమేజ్ తగ్గిపోతున్నది అన్న అభిప్రాయం ఉన్నది. ఏం జరుగుతుంది అనేది అంటే ఇప్పుడు కూటమిలో చేరావు కాబట్టి ఒకసారేమో పోటీ చేయడానికే 2014లో వెనుకాడావు, 2019లో ఒంటరిగా పోటీ చేస్తావు, పొడుస్తా కరుస్తా వామపక్షాలు బిఎస్పితో పొత్తు కలిశావు, దారుణంగా దెబ్బతిన్నావు. 2024 వచ్చేటప్పటికి తెలుగుదేశం బీజేపీ ఒకసారి రైటిస్ట్, ఒకసారి లెఫ్టిస్ట్, ఒకసారి చంద్రబాబుని తిడతావు, ఒకసారి లోకేష్ని తిడతావు, మరోసారి పొగుడుతావు. ఇంతటి వాళ్ళు లేరు అంటూ ఎమోషనల్ డైలాగులు చెప్పి, సినిమా డైలాగులు చెప్పి జనాన్ని రంజింప చేయాలని చూస్తుంటావు. వీళ్ళ అన్నయ్య ఆయనకి నటనలో శిక్షణ ఇచ్చాడంట, శిక్షణ ఇప్పించాడంట. అందువల్ల నేను కూడా స్కిల్ సెంటర్లు పెడతాము, పిఠాపురంలో 20 సెక్టార్లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తెచ్చే బాధ్యతను తీసుకుంటాను అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నేను బాధ్యత తీసుకుంటానని చెప్పారు, కానీ ఏ బాధ్యత తీసుకోలేదు. అలాగే మీరు కూడా 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే బాధ్యత నేను తీసుకుంటా, ప్రశ్నించే బాధ్యత నేను తీసుకుంటాను. ఒక్కనాడు కూడా నోరు తెరవలేదు. అందువల్ల నీ భాగవతం ప్రజలకు తెలియంది కాదు. యూఆర్ నాట్ న్యూ టు పీపుల్, యూఆర్ నాట్ న్యూ టు యువర్ ఓటర్స్. పిఠాపురం ఓటర్లు చాలా తెలివైన వాళ్ళు, ఎప్పుడు ఎవరికి కర్రు కాల్చి వాత పెట్టాలో పెడతారు. మీకు పెడితే నేనైతే ఆశ్చర్యపోను. మీ మీ వ్యవహార శైలి వాళ్ళు గుర్తించారు. పీపుల్ ఇన్ జనరల్ ఆర్ రిజెక్టింగ్ యువర్ అప్రోచ్ టువర్డ్స్ పాలిటిక్స్. మీరు సినిమాలో మంచి నటుడే కావచ్చు, మీ సినిమా సక్సెస్ రేట్ కూడా మరీ అంత ఘనంగా ఏం లేదు. వాట్ ఎవర్ యూ డూ యూ డూమ్ టు ఫెయిల్. వర్మ గారు వాళ్ళ నాయకులతో ఒకటే చెప్పారట, పవన్ కళ్యాణ్ అన్ని కులాల మనిషి అని, నేను కూడా అలాగే పనిచేస్తా అని స్పష్టం చేశారు. పవన్ గారు చెప్పారట అండ్ పవన్ గారు ఏంతో మాట్లాడలేదా? ఖచ్చితంగా మాట్లాడే ఉంటారు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు. ఏదైనా వర్మ గారు ఎంత చురుకుగా రాజకీయాల్లో పిఠాపురంలో పాల్గొని పవన్ కళ్యాణ్ సహకరిస్తారో దాన్ని బట్టి ఆయన విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రపంచం ఏది పిఠాపురంలో వేస్తలేదు. పవన్ కళ్యాణ్ పోటీగా ఉన్న వంగా గీత గారికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఆమె సంస్కారవంతమైన మహిళ కాబట్టి ఆమెను అన్ని వర్గాల వారు గౌరవిస్తారు. పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదు, అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే అంత సీన్ లేదు. ఇంకా ఆయన మాట్లాడితే ఏం జగన్ మాట్లాడితే పేదలకు పెత్తందారులకు పోటీ అంటారు. వాళ్ళ ఇంట్లో ఎవరికి డబ్బులు లేవంట పాపం. అంటే పేదలకు పెత్తందారులకు పోటీ అంటే నువ్వు అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీలో చాలా మంది మాజీ రాజులు జమీందారులు ఉండేవాళ్ళు. అలాగే మనకి సోషలిస్ట్ పార్టీలో పివిజి రాజు గారు ఉండేవారు. అంటే వాళ్ళు పేదరికంలో ఉన్నారని కాదు, వాళ్ళు ఏంటంటే దేర్ స్టాండ్ ఫర్ సర్టన్ పాలసీస్, ఫిలాసఫీ అండ్ ప్రోగ్రామ్. దానిని అర్థం చేసుకోకుండానో లేకపోతే తెలిసి చేస్తే ఇదేదో వెటకారం మాటలు అన్నమాట. చంద్రబాబు నాయుడు మాటల్ని కాపీ కొట్టి ఈయన మాట్లాడుతుంటాడు. ఎమ్మెల్యేలు పేదల ధనికుల కాదు, లెనిన్ వాళ్ళందరూ జార్ చక్రవర్తుల వంశానికి చెందిన వాళ్ళు తర్వాత రకరకాల రూపాల్లో రకరకాల వృత్తులు చేసి ఉండవచ్చు, కానీ వాళ్ళు పేదరిక నిర్మూలన కోసం కృషి చేయలేదా? అలాగే కమ్యూనిస్టులు చాలా మంది అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే కమ్యూనిస్ట్ నాయకులు. ఆ విషయం మనం మర్చిపోతాం. మన ఆంధ్రప్రదేశ్ లోనే సుందరయ్య గారు, చంద్రరాజేశ్వరరావు గారు వాళ్ళు బాగా భూకామందులు భూస్వాముల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. పరిమళ నాగిరెడ్డి గారు మనకు తెలుసు కదా, ఆయన కూడా భూస్వామి కుటుంబం నుంచి వచ్చిన వాడు. ఆయన పేదరిక నిర్మూలన కోసం, పేదల కోసం పోరాడాడు. జగన్మోహన్ రెడ్డి ధనవంతుడు కాబట్టి పేదల కోసం పోరాడకూడదు, వారి కోసం ఉద్యమించకూడదు అని ఏం లేదు కదా. పేదలకు పెత్తందారులకు పోటీ అనే నినాదం తీసుకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు నీలాంటి వారిని జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కార్నర్ చేశాడు. అది మీ బాధ. అలాగే ఈయన దోపిడీ గురించి అంటే
సినిమాలు బ్లాక్ లో అమ్మి టిక్కెట్ల రేట్లు పెంచి తాను చేసే దోపిడీ గురించి ఎప్పుడు ప్రస్తావించకుండా వాడు అది చేశాడు, ఇసుక దోసేశాడు, మైండ్ దోసేశాడు అంటే ఐడిల్ టాక్ మాట్లాడుతుంటారు కదా. అవన్నీ రాజకీయ ముఖ్యమంత్రి అయిపోవాలనుకునేవాడు కూడా మాట్లాడటమే మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోతే ఏమైపోతుంది దేశం అనేది కూడా అనిపిస్తుంది.